సో హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య టాక్స్. ఈరోజు మనం వైజాగ్ అయితే వచ్చాం మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి. సో ఏం చేయాలో అర్థం కావట్లా, ఎండ బీభత్సంగా కొడుతుంది. మా పెద్దనాన్ని ప్రాంక్ చేద్దామని అయితే మేము అనుకుంటున్నాం. సో భయపడడానికి ఆయన భయపడతారు లేదో అది దేవుడికే తెలియాలి. చూద్దాం రండి. ఏం ప్రాంక్ చేద్దామే? గోస్ట్ ఫ్రెండ్ చేద్దాం. భయపడతాడంటావా? మరి ఏదో హెల్ప్ చేసి భయపడడమే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో గైస్, గోస్ట్ ప్రాంక్ అయితే చేద్దాం. ఆయన భయపడితే మంచిదే. ఆయన భయపడకపోతే విషయం, ఒక గోస్ట్ ప్రాంక్ చేస్తుంది, మనిషి కూడా కాదు. గైస్ ఓకే కమ్ ఆన్, లెట్స్ డు ఇట్. మన చుట్టూనే ఉంటారు, అక్కడ ఇక్కడ ఉండరు. పీక్నవలతి పా అని ఎవరికైనా చూపించండి రా. సో గైస్, చూద్దాం ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో. పడుకోవడం అయితే బాగా పడుతున్నాడు. సౌండ్ చేయండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏంటి మమ్మీ, ఎవడీడు? నిజంగా దెయ్యం పట్టిందని నవ్వుతే నేను బయటికి వెళ్ళిపోతా. చెర్రీ ప్లీజ్, చెర్రీ. లక్కీ రా, లక్కీ 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 రా, లక్కీ ప్లీజ్. సరే సరే, మాట్లాడుకుందాం. నేను వెళ్ళిపోతా. లక్కీని తీసుకొస్తాను, లక్కీని తీసుకొస్తాను. ప్లీజ్ వదిలే, నేను వెళ్ళిపోతాను ప్లీజ్. లక్కీ రా, లక్కీ రా. మమ్మీ, లక్కీ రా, లక్కీ లక్కీ. వీళ్ళు నా మీదే ప్రాంక్ చేద్దాం అనుకున్నారు. ఇవాళ దోల తీర్చేస్తారు ఒక్కొక్కరికి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇదేంటి డోర్ దగ్గర పడుకున్నాడు? అమ్మో, ఏంటి అలా చూస్తున్నాడు? అసలు లక్కీ నిజంగా దెయ్యం పట్టింది. అరే చెల్లి, అన్న ప్రాంక్ చేస్తున్నారా నా మీద? అమ్మా అమ్మ ప్లీజ్, సరే వద్దు, ప్రాంక్ వద్దే వద్దు అసలు నిజంగా.
ఇక మొదలెడదామా? मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असा అక్క ఇలాంటివి జరిగినప్పుడు మా ఇంట్లో ఏమన్నా కొంచెం నిమ్మకాయలు లాంటివి పెడితే సెట్ అయిద్దని చెప్పారు ఒక ఆవిడ. నవ్వేంట్రా అలా ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అరే ప్లీజ్ చాలు, నాకు ఇంకా గంగా సినిమా కంటే ఇంకా థ్రిల్లింగ్ మూవీ చూపించేస్తున్నాను నాకు. అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. సో ఇదనమాట ప్రాంక్ చేద్దామని వెళ్ళి రివర్స్ ప్రాంక్ కొట్టింది. మరి సో గాయస్, వీడియో ప్రాంక్ చేద్దామని చెప్పి నేను వెళ్ళి ప్రాంక్ అయిపోయా. లాస్ట్కి వీళ్ళందరూ కలిసి నా మీద ప్రాంక్ చేస్తారు. అసలు నీకు ఐడియా థాట్ అసలు ఎలా వచ్చింది? ఆల్రెడీ మీరు ప్రాంక్ చేస్తున్న విషయం నాకు పండుగ చెప్పాడు. ప్రాంక్ చేస్తాను మీకు తెలియదుగా, మీ సరదా కూడా తీరిపోవాలి కదా. తీరిందా బాగా? ఓకే గాయస్, ఈరోజు అదిరిపోయే కంటెంట్ అయితే వచ్చేసింది. కానీ నేనైతే చాలా భయపడిపోయాను. ఎందుకు అబ్బా లక్కీ రాలేదనుకున్నా. లక్కీ కూడా నా మీద ప్రాంక్ చేసిందంటే. సో ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ బాయ్. ఇష్యూ ఆల్.